నీ భర్తతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, నీ భార్యతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు, పిల్లల మధ్య ఎలాంటి ప్రవర్తనతో నడుచుకుంటూ ఉన్నావు. సహోదరులారా, మన ఇళ్ళల్లోకి ఆ ఉరి రాకూడదని ఈ మాటలు చెబుతున్నాను. స్తోత్రం చెప్పండి. మన ఇళ్ళల్లో సాతానుడు సంచరించకూడదని మీకు ఈ మాటలు చెబుతున్నాను. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈదులోకి వెళ్తే నిన్ను గురించి ఏమనుకుంటారు? నీ కుటుంబంలో ఏమనుకుంటారు? ఇంటిలో విషయాలు బయటికి వెల్లడైతే నీకు గౌరవం అనుకున్నావా? అది ఇంట్లో విషయాలు బయట ఓపెన్ అవుతే అక్కడ నీకు విలువ పెరుగుతుంది అనుకుంటున్నావా? అక్కడ విలువ పెరగదు, నీ విలువ తగ్గుతుంది. అక్కడ ఆడైనా మగైనా ఎవరైనా కావచ్చు, నీ ఇంటిలో నీ ప్రవర్తనను బట్టే నీ ఇల్లు కనపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. నీ ప్రవర్తనను చూసుకోవాలి. తన ప్రవర్తనను కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. సాగిపోతుంది అనుకుంటున్నావేమో, కానీ ఏదో ఒక రోజు భయంకరమైన విపత్తులో పడతాం. తాగేవాడు నాకేం పర్లేదు నేను బాగానే ఉన్నాను అనుకుంటూ ఉన్న సమయంలో పడుతుంది ఒక పిడుగు లాంటి వార్త వస్తుంది. అబ్బాయి, నీ లివర్ పాడవుతుంది, నీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి, నీ గుండె బలహీనమైంది. కారణం ఏంటి? నేను ఎవడు చెప్పునా నేను ఎన్నో, నాకు అన్నీ తెలుసు. నేను తాగినా నేను ఫిట్గానే ఉంటాను, తాగినా నేను ఎక్కడ ఎవరికి దొరకను, తాగినా నేను ఏ రకంగా కూడా బలహీనతకు గురవనని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు అది నిన్ను లొంగ తీసుకుంటుంది. ఆ రోజు తెలుస్తుంది నీ యొక్క ప్రవర్తనకు వచ్చిన ఫలితం ఏంటో, నీ ప్రవర్తనకు వచ్చిన ఆ మూల్యం ఏంటో, నీ ప్రవర్తనకు వచ్చిన ఆ బహుమానం ఏంటో. ఆ రోజు